should remember on humanity and forever there is nothing, Mr. Ramesh. The story is written by Bert Nossel. The story is mass spell, okay? వచ్చేసా. అన్ఎక్స్పెక్టెడ్గా గ్యాస్ లీక్ అయింది. మాది పెద్ద బండ అయిపోయిందని చిన్న బండ తెప్పించుకున్నాం. అయితే అది అన్ఎక్స్పెక్టెడ్గా గ్యాస్ లీక్ అయిపోతే ఇంకా మా స్వీట్ గారిని ఎత్తుకొని నేను ఉరుక్కుంటే కిందికి వెళ్ళిపోయాను. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. కొద్దిగా తలస్నానం చేసినప్పుడు ఫేస్ అంతా గ్లో వస్తుంది. నాకైతే నా విషయంలో అయితే తెల్లగా కానొస్తాను ఫేస్ అంతా కూడా. ఏమో మరి మీకు అట్లాగా అనిపిస్తుందా? ఇంకా ఆయిల్ పెడితే ముఖం అంతా జిడ్డుగా ఉంటుంది. అదే తలస్నానం చేస్తే మంచిగా ఫేస్ అంతా కూడా గ్లో వస్తుంది, మంచిగా ఉంటుంది. కానీ మన ఫేస్ ఇట్టున్న ఫేస్ ఒక విధంగా అవుతుంది చూడండి. జిడ్డుగా ఉంటుంది ముఖం అంతా కూడా. నేనైతే ఇట్లా వేస్తాను, జడ ఇట్లా వేస్తాను. ఎందుకంటే సగం జడలు అలాగే మంచిగా పాయలు తీసి జడలు ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు మంచిగా పాయలు తీసి మంచిగా ఎడబోసుకొని వెళ్ళొచ్చు. కానీ ఇంట్లో ఉన్నప్పుడు సగం జడలు అలాగే పాయలు తీసుకొని జడలు అట్లాంటివి నాకు నచ్చవు. ఎందుకంటే వేయటం వలన హెయిర్ అంతా జటగా బారిపోతుంది, పెరగదు. ఈ మాట ఎవరు చెప్పరు కానీ నేను చెప్తాను. ఎందుకంటే సగం జడలు రోజువారీ సగం జడలు వేస్తూ ఉంటారు. అట్లా వేయటం వలన హెయిర్ అనేది జటగా బారిపోతుంది. అట్లా చేయకూడదు. మీరు ఎప్పుడైనా ఇలాగా మంచిగా నూనె పెట్టుకొని మంచిగా మడత పెట్టుకొని వేసుకోండి జడ. ఎందుకంటే మంచి మాటలు కూడా కొంతమందికి చెప్పితే చెవులకి చెడుగా వినిపిస్తుంది. ఇంకా అట్లా ఉన్నది సమాజం కూడా. అందుకే ఎవరికి ఏం చెప్పొద్దు. మనం చేస్తూ ఉండాలి. వాళ్ళకి నచ్చితే చేస్తారు, లేకుంటే లేదు, అంతే. మార్నింగ్ ఈవినింగ్ నేనైతే కంపల్సరీగా ఛాయ్ తాగుతాను. మీరు కూడా తాగుతారా ఛాయ్? మా స్వీట్ గారు పడుకున్నాడు, అందుకని ప్రశాంతంగా తాగుతాను నేను ఛాయ్. నేను ఇందాకే ఆరేసిన కదా బట్టలు. ఉల్లిగడ్డ టీ తాకుంటూ ప్రశాంతంగా బిల్డింగ్స్ చూస్తూ పక్షులు చూస్తూ ఆస్వాదిస్తూ ఉంటా. కానీ నాకు అంత స్వేచ్ఛ దొరకట్లేదు. ఎందుకంటే నా స్వీట్ గారు ఉండటం వలన నాకు అసలు ఎటు కూడా నేను పోవాలి కావట్లేదు, ఎటు మంచిగా ఎంజాయ్ చేయటానికి అట్లాంటి నాకు ఏం కూడా లేవు. అట్లాంటి మీద నా ఆలోచన కూడా వచ్చినా కూడా నేను డిలీట్ చేసేసుకుంటాను. ఎందుకంటే నా స్వీట్ గారు ఉన్నాడు చాలు. ఇంకా నా స్వీట్ గారిని చూసుకుంటూ బతికేయచ్చు అనిపిస్తుంది నాకు. మాకంటూ ఒక ఇల్లు ఉండాలి. అది ఇక్కడే కానీ ఊరిలోనే కానీ మాకంటూ ఒక ఇల్లు ఉండాలి. ఆ ఇల్లు కోసం నేను ప్రయత్నం చేస్తాను. మా ప్రయత్నం సక్సెస్ఫుల్గా కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంది. ఎందుకంటే అన్ని డ్రీములలో ఒక డ్రీమ్ ఖచ్చితంగా ఇల్లు అనే ఉంటుంది. అది మాకు కూడా ఉంది. మేము కూడా మంచిగా ఇల్లు కట్టుకోవాలి, మేము కూడా సెటిల్ అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నా. ఇప్పుడు హోమ్ టూర్ చేయండి అక్క, మీరు హోమ్ టూర్ చేయండి అక్క అంటే ఇల్లు మంచిగా లేదు. అది మీకు కొంతమంది ఉంటాయి మరి అట్లున్నది ఏంటి ఇట్లున్నది. ఆల్రెడీ ఒక లాంగ్ వీడియోలో మా ఆయనకి హెల్త్ బాత్రూంలో ఉన్నప్పుడే నేను అప్పటికి చెప్పిన బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి నేను చెప్పాను. ఆయన
అయినా కూడా బ్యాడ్ కామెంట్స్ పెట్టారు. మీ బాత్రూమ్ ఏంటట్లుంది అది ఇదని పెట్టారు. అందుకనే నేను చూపించలేకపోతున్నాను. నేను ఎప్పుడు కూడా నీట్గానే పెట్టుకుంటా. అక్కడ తులసి చెట్టు నేనే పెట్టుకున్నాను. నేను ఎప్పుడు కూడా తులసి చెట్టుని చూసుకుంటూ అంటే మైండ్లో నాకు ప్రశాంతత అనేది వచ్చేస్తూ ఉంటుంది. తులసి తల్లికి నేను శుక్రవారం దీపం పెడతాను, సోమవారం దీపం పెడతాను. అలాగే నేను ఇంట్లో కూడా ఏ దేవుని పెట్టను. ఏదైనా ఇప్పుడు లక్ష్మీ తల్లి పండగ ఉన్నప్పుడు లక్ష్మీ తల్లిని పెట్టుకుంటా. వినాయకుడు పండగ ఉన్నప్పుడు వినాయకుడి బొమ్మ తెచ్చుకొని పెట్టుకుంటా. ఈ కింద అంతా పెట్టుకుంటాను. అప్పటి వరకు ఆ దేవుళ్ళు పూజ అయినప్పుడు అప్పుడు ఆ పూజ చేస్తాను నేను. కానీ మా ఇంట్లో ఉండేది నేను పూజించే తల్లి అయితే ఎల్లమ్మ తల్లిని పూజిస్తాను నేను. అందుకని ఎల్లమ్మ తల్లిని నేను అక్కడ పెట్టుకున్నాను. అక్కడ ఎందుకు పెట్టుకున్నానంటే ఇది ఉంటుంది కదా సన్సైజ్ అంటారా, మేమైతే అలమార్లు అంటాం. అలమార్లు కాడ సామాను ఎక్కువ ఉన్నాయి. ఇంకా సామానాలలో కొద్ది ప్లేస్ కూడా పెట్టినా నాకు ఇష్టం ఉండట్లేదు. మీరు ఏమంటారు, అవి సన్సైజ్ అంటారు ఏమంటారు. మేమైతే వాటిని అలమార్లు అంటాము. అలమార్లలో పెట్టుకోవచ్చు. కానీ నాకు ఏదో అంటే ఒక పక్కన సామాను ఒక పక్కన దేవుడు ఉంటే నాకు నచ్చదు. ఇంకా దేవుడి కల్లా సపరేట్గానే ఉండాలని నేనే ఒక చెక్క తెచ్చుకున్నాను. మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఒక చెక్కను తెచ్చుకుంటే ఇంకా మా ఆయన 2 మేకులు కొట్టి అక్కడ పెట్టిండు. ఇంకా నేను ఎల్లమ్మ తల్లికే పూజిస్తాను. ఇంకా మిగతా దేవుళ్ళు అంటే కూడా నాకు ఇష్టమే. కానీ నాకు ఇష్టమైన తల్లి అయితే ఎల్లమ్మ తల్లి. ఆ తల్లికే నేను పూజిస్తాను. ఇంకా మిగతా శివుడు పండుగ వచ్చినప్పుడు శివుడు బొమ్మ పెట్టుకొని పూజిస్తాను. లక్ష్మీ తల్లి వచ్చినప్పుడు లక్ష్మీ బొమ్మను పెట్టుకొని పూజిస్తాను. ఇంకా అప్పటి వరకైతే తెచ్చుకొని అయితే నేను వాళ్ళకైతే పూజిస్తూ ఉంటాను. ఇంకా నేను నమ్మేది మాత్రం ఎల్లమ్మ తల్లినే నమ్ముకుంటాను. ఎందుకంటే ఆమె మా కులదేవత ఎల్లమ్మ తల్లి. అందుకని నేను ఆ తల్లిని పూజిస్తూ ఉంటాను. ఇంకా కులదేవతలు ఉంటారు కదా, మాకైతే ఉప్పలమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి ఉంటారు. అందుకని నేను వాళ్ళకి పూజిస్తూ ఉంటాను. కానీ నేను పెట్టుకున్న మాత్రం నాకు ఇష్టమైన తల్లి ఎల్లమ్మ తల్లి. ఆ తల్లిని పూజిస్తూ ఉంటాను దేశంలో. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాం కదా, రూమ్ రెంట్లు బీభత్సంగా ఉన్నాయి. ఇంకా వాటికి పెట్టే డబ్బులు దాచుకుంటే అవుతుంది కదా. మనకంటూ ఒక ఇల్లు కొనుక్కోవాలి. వాటిని పెట్టే డబ్బులతో దాచిపెట్టుకొని మనకు వచ్చే డబ్బులు దాచిపెట్టుకొని ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలి, ఇల్లు కట్టించుకోవాలని ఎవరికైనా ఉంటుంది కదా. ఇల్లు కట్టుకోవటం అంటే ఒక డ్రీమ్. అది మాకు కూడా అదే డ్రీమ్ ఉంది. కామ్ తింటుందా? దుప్పటి గంటలే పైకిలే కామ్ తింటా లే పైకిలే. అందుకే నేను పావురాలకి అట్లా అన్నం పెడతంటే ఎవరికి నచ్చట్లేదు. ఎందుకంటే అక్కడంతా కూడా గలీజ్గా చేస్తాయి కదా. ఇంకా అదంతా ఒకసారి నేను క్లీన్ చేయకపోతే మొత్తం అంతా గలీజ్గా ఉంటుంది. ఇంకా ఎప్పుడైనా వచ్చినప్పుడు ఎవరో ఒకళ్ళు వచ్చినప్పుడు ఏంటి అంత గలీజ్గా ఉంటుంది, ఎందుకు పెడతాను పావురాలకి అవసరమా అంటారు. కానీ నేను వాటి కడుపు నిండుతుంది కదా అని పెడతాను. కానీ అది అర్థం చేసుకోరు ఎవరు. అంత గలీజ్ అవుతాను ఎందుకు పెడతాను అని అంటారు. ఎందుకు గంటలతో ఆడుకుంటాను ఊకే? ఎందుకు అంత కోపం? అయ్యో స్వీటీ జేజీకి దండం పెట్టుకో. తీసుకురా స్వీటీ.
స్వీట్గా ఇటు చూడు. స్నానం చేశాడా? ఇటు చూడు. ఇంకో హాయ్ చెప్పు. హాయ్ హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు స్వీటీ. హాయ్ బాయ్ చెప్పు. బాయ్ 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 బాయ్. హాయ్. నా స్వీటీకి మార్నింగ్ ఇడ్లీ పెట్టాను, ఇప్పుడు ఆఫ్టర్నూన్ అన్నం పెడతాను. నా స్వీటీ గారికి అయితే అన్నం పెట్టేశాను. అది ఇంక టైం కుదరలేదు, బట్టలు పిండేసి అది ఇంట్లో పని చేసి టైం కుదరలేదు. అందుకని నేను టైం కుదరినప్పుడు అలాగా లైట్గా కారం వేసి ఆయిల్ పోసి అలాగే లైట్గా ఉప్పు వేస్తాను. ఇంకా మెత్తగా కలిపి కొద్దిగా పెడతాను మా స్వీటీ గారికి. ఇంకా అదైనా తినలేక తింటుంది, అది ఇది చూపించుకుంటూ పెడతాను నేను. ఇంకా మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడు మాకు అట్లే పెట్టేటోళ్ళంట, కారం నూనె ఉప్పేసి అన్నం కలిపి పెట్టేటోళ్ళంట. ఇంకా అట్లా తిన్నా కూడా బలం. నేను ఇంకా బట్టలన్నీ ఇక్కడ ఆరేస్తూ ఉంటాను, ఎందుకంటే అవి నిన్న ఉతికిన బట్టలు అవి ఇక్కడ ఆరేసాను. బట్టలు అయితే ఆరేసాను, ఒక పని అయితే అయిపోయింది నాకైతే. లేక ఇటైతే ఆరేసాను. ఇంకా వర్షానికి నా దరిద్రం, వర్షం కూడా వస్తుంది, చినుకులు కూడా పడుతున్నాయి. ఇప్పుడే ఆరేసాను, చినుకులు పడుతున్నాయి. దరిద్రం ఏంటో, ఇప్పుడే బట్టలు ఆరేసాను, అప్పుడే వాన వస్తుంది. వాన వస్తూనే ఉంది, చినుకులు పడుతున్నాయి. ఇంకా వర్షం అయితే పడుతుందని నేను ఇంకా బట్టలు ఇప్పుడే ఆరేసాను, అప్పుడే తీసేసాను. ఇంకా చికాకు అనిపిస్తుంది, ఇంకా తప్పదు, మన పని కూడా చేసుకోవాలి. ఇవన్నీ నిన్న ఉతికాను అన్నా కదా, అవన్నీ కూడా ఆరిపోయినాయి. తీసి ఈ సోఫా మీద వేసిన. మా స్వీట్ గారు అంతా చూస్తూ ఉంటాడు, అదంతా అంత బాగుంటుంది ఇక్కడ లొకేషన్ మొత్తం కూడా. అందుకే మేము ఎప్పుడైనా బయటే ఉంటాం, ఇంట్లో ఉండము, ఎప్పుడైనా బయటే కూర్చుంటాం. చికాకు చేస్తుంది మా స్వీట్. ఇంకా వా కింద కాకు. అన్ఎక్స్పెక్టెడ్గా గ్యాస్ లీక్ అయింది. మాది పెద్ద బండ అయిపోయిందని చిన్న బండ తెప్పించుకున్నాం. అయితే అది అన్ఎక్స్పెక్టెడ్గా గ్యాస్ లీక్ అయిపోతే ఇంకా మా స్వీట్ గారిని ఎత్తుకొని నేను ఉరుక్కుంటే కిందికి వెళ్ళిపోయాను. అంత భయం వేసింది, ఎందుకంటే నాకు గ్యాస్ లీక్ అయితే దాన్ని సాల్వ్ చేసే పద్ధతి తెలియదు నాకు. ఇంకా అది ఎంతసేపు ఆఫ్ చేసినా కూడా అది ఆఫ్ అవ్వట్లేదు. ఇంకా నేను స్వీట్ గారిని నిద్రపోతున్న స్వీట్ గారిని తీసుకుని ఉరుక్కుంటే కిందికి వెళ్ళిపోయాను. కింద వాళ్ళని కూడా అడిగాను, నాకు ఇప్పటికి కూడా తగ్గట్లే ఆయాసం. ఇంకా మా ఆయన ఎదురుగా వచ్చిండు, మా ఆయన దాన్ని సాల్వ్ చేసిండు. ఆ మూత తీసి పైన పెట్టాడు. ఏదైనా గ్యాస్ గురించి, గ్యాస్ లీక్ అయినప్పుడు, గ్యాస్ మంట వచ్చినప్పుడు ఇంకా ట్రిక్కులు నేర్చుకోవాలి, లేకుంటే ఇదే ప్రాబ్లం. ఆ ప్రాబ్లం కాస్త పెద్దదవుతుంది. అదే చెప్తాను మీకు, అవి ముందుగానే నేర్చుకోవాలి ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి. నాకైతే ఏది రాదు.